మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. 6 నెలల జైలు శిక్షతో పాటు 2000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. భూమి హక్కులకు సంబంధించి ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి వివాదాన్ని పరిష్కరించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోలేదంటూ బాధితురాలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు కలెక్టర్కు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శిక్ష అమలును 4 వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పుపై అప్పీలుకు వెళ్లడానికి గడువు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, సంబంధించిన వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి 6 నెలల జైలు శిక్ష 2000 ఇచ్చింది హైకోర్టు. అయితే దీనికి సంబంధించి కేసు పూర్వపరాలు మనం పరిశీలించినట్లయితే మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ గ్రామంలోని 284 సర్వే నెంబర్ లో 2 ఎకరాల 22 గుంటల భూమి గురించి ఇదంతా ఈ వ్యవహారం జరిగింది. లక్ష్మి అనే ఆమె తన తాత ఉషయకు చెందిన భూమిని తనకి మ్యూటేషన్ చేయాలంటూ కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోగా దాన్ని తిరస్కరించారు. దీంతో 2022 ఆగస్టులో ఆమె కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు ఆదేశించింది మొత్తం దీన్ని ఇరుపక్షాలను పరిశీలించి దానికి సంబంధించి ఎవరికి హక్కులుంటే వాళ్ళకి మ్యూటేషన్ చేయండి, వాళ్ళకి హక్కు పత్రాలు కలిగి ఇవ్వండి అంటూ కోర్టు ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ రాహుల్ రాజ్ గారిని అప్పుడున్న కలెక్టర్ దీనికి అక్కడ స్థానిక ఆర్ఐ తహసీల్దార్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా వేరే వాళ్ళకి పట్టా చేశారు. గతంలోనే వాళ్ళ తాత ఉషయ్య అనే వ్యక్తి సాదా బైనామా ద్వారా భూమిని అమ్మారు అని చెప్పి ఆయన తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు కలెక్టర్ వేరే వాళ్ళకి పట్టా ఇచ్చేశారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఆమె లక్ష్మి అనే హైకోర్టును ఆదేశించింది. కలెక్టర్ సరైన విధంగా నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది సమర్పించిన ఆధారాల్లో లక్ష్మికి సరైన నోటీసులు ఇచ్చినట్టు ఎలాంటివి లేదని చెప్పి ప్రస్తావించారు. దీంతో ఏకపక్షంగా వ్యవహరించారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పుని ఉల్లంఘించారంటూ దీని రాహుల్ రాజ్ పైన మెదక్ కలెక్టర్ కి ఈ శిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించి 4 వారాల పాటు ఈ శిక్షను నిలిపివేసింది. దీనిపైన అప్పీల్ వెళ్ళడానికి కూడా 4 వారాల గడువు ఇచ్చింది. దీంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి కుమార్.